హలో అందరికీ, ఇవాళ ఈవినింగ్ స్నాక్ కోసమని దొండకాయ పకోడీ అయితే చేస్తున్నాను. సో దానికోసమని పావు కేజీ దొండకాయలని అలాగే ఒక ఆనియన్ని సన్నగా తరిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, సాల్ట్, కారం, ధనియా పౌడర్ అండ్ వాము ఇవన్నీ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా బాగా పట్టే వరకు ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు బేసన్ పౌడర్ని ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేయడం వల్ల మనకి పకోడీ అనేది మంచిగా క్రిస్పీగా వస్తుంది. బాగా పొడి పొడిగా అయితే అందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా వేయాలి. ఇలా వేయటం వల్ల మనకి మంచిగా వస్తాయి పకోడీ అనేది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అంతే అండి, ఎంతో యమ్మీగా క్రిస్పీగా ఉండే దొండకాయ పకోడీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.